ప్రజా సమస్యలపై చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో పర్సనల్ విషయాలను వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం అనేది చాలా దారుణమైన విషయం. కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావించినటువంటి ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్కు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడే తీరు, ఆయన వ్యవహార శైలి, అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుపై మనతో పాటు స్పందించేందుకున్నారు ఏపీఐడిసి మాజీ చైర్మన్ పుణ్యశీల గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యవహార శైలి, ఆయన ప్రవర్తించిన తీరు మీద ఎలా స్పందిస్తారు మేడం? అసలు కూటమి ప్రభుత్వ పెద్దలకే సంస్కారం లేదు. మరి అసెంబ్లీ అంటే ప్రజా సమస్యల మీద చర్చించేటటువంటి దేవాలయంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తే, ఈ కూటమి ప్రభుత్వ పెద్దలకి మాత్రం అదొక ఎంటర్టైన్మెంట్ వ్యవహార శైలిగా అసెంబ్లీని వాళ్ళు భావిస్తూ ఉన్నారని నిన్నటికి జరిగినటువంటి విషయమే ఈరోజు మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. నిజంగా బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి తన నియోజకవర్గ సమస్యల మీద చర్చించటం అనేది తీసేసి ప్రొఫెషనల్లీ అంతర్గత విభేదాల గురించి ఆయన డిస్కస్ చేయడమే కాకుండా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత దారుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు సినీ రంగ ప్రముఖుల్ని అవమానించారు. అప్పుడు చిరంజీవి గారు గట్టిగా మాట్లాడుంటే మరి మమ్మల్ని కూడా సంప్రదించుంటే అన్నట్టుగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో ఆ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక సంస్కారం కూడా లేకుండా, పెద్ద నటుడి బిడ్డ అయితే అవ్వచ్చుగాక, కానీ సంస్కారం అనేది కొంత పుట్టుకతో రావాలి అనేది నిన్న బాలకృష్ణమ్మ గారి మాటల్లో ప్రస్ఫుటంగా అర్థమైంది నిజంగా. ఎందుకంటే ఆయన సైకోగాడు అని సంబోధించడంతోనే ఆయనకున్నటువంటి విలువ కాస్త దిగజారిపోయింది. నాకు ఈ మాటలన్నిటిని బట్టి కూడా నాకు తలుచుకుంటా ఉంటే నాకు బాలకృష్ణ గారిని చూస్తే గజని గుర్తొస్తూ ఉన్నారు. నిజంగా బాలకృష్ణ గారు నథింగ్ బట్ గజని. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ప్రొడ్యూసర్ మీద కాల్పులు కాలిస్తే మరి ఆయన్ని సేవ్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో అఖండ సినిమా ప్రమోషన్స్కి కావచ్చు, దానికి సంబంధించిన టికెట్ వ్యవహారాలు కావచ్చు, రిలీజ్ విషయంలో కావచ్చు, మరి పేర్ని నాని గారిని నేను ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పని మా నాని సార్ని అడిగినప్పుడు మరి ఆయన ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తే, ఇంత చిన్న విషయానికి అంత గ్రేట్ యాక్టర్ని మనం ఎందుకు మన దగ్గరికి పిలిపించుకోవాలి, ఆయనకి ఏది కావాలంటే అది చేసి ఆయన సినిమాకి ఎట్లాంటి ఆటంకం కలగకుండా చూడండి అని ఆయన అంత రెస్పెక్ట్ ఇవ్వటం జరిగింది. ఈ విషయం మర్చిపోయాడు ఆయన. మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి నేను మెంటల్లీ డిజార్డర్డ్ పర్సన్ అని చెప్పని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న విషయం మర్చిపోయారు. మరి ఆ 3 విషయాలు తీసేస్తే, మరి నిన్నటికి నిన్న చిరంజీవి గారు తననేదో పిలవలేదు, ఆయన్ని కూడా కలిపి పిలుచుంటే బాగుండేది, కానీ జగన్ గారు ఆ సైకోగాడు ఈ రకంగా సినీ ప్రముఖులను అవమానించాడు అని మాట్లాడేటప్పటికీ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అయినటువంటి చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, కానీ లేటుగా అయినా నిజం అనేది నిక్కచ్చిగా ఉంటుంది అని నిరూపించారు సార్. అందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చిరంజీవి గారు చెప్పిన మాటలు ఒక్కసారి మీరు రిమైండ్ చేసుకోండి అని బాలకృష్ణ గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారి ద్వారా మమ్మల్ని పర్సనల్గా ఆహ్వానించినప్పుడు మమ్మల్ని ఎంతో గౌరవంగా ఆయన చూశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులం అందరం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను బాలకృష్ణ గారిని కమ్యూనికేట్ చేసుకుందామని ప్రయత్నం చేస్తే ఆయన అవైలబిలిటీలోకి రాలేదు. నెక్స్ట్ జెమినీ కిరణ్ అనే వ్యక్తిని నేను తన ద్వారా కమ్యూనికేట్ చేద్దామని చూస్తే ఆయన ద్వారా కూడా బాలకృష్ణ గారు అందుబాటులోకి రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ టైంలో సినీ రంగ ప్రముఖుల్ని చాలా గౌరవించారు అని క్రిస్టల్ క్లియర్గా కుండబద్దలు కొట్టారు. మీకు ఇవన్నీ తెలియకపోతే, ఇవన్నీ గుర్తు లేకపోతే మాట్లాడటం మానేసి మౌనంగా అసెంబ్లీలో కూర్చోండి. ఎలాగో మీకు నియోజకవర్గానికి సంబంధించినట్టు విషయాలు చర్చించటం, అక్కడ ప్రజల సమస్యల గురించి పోరాటం మీకు చేత కాదు కాబట్టి, మరి పాప ఆ ప్రజలు మీ మీద ఎంత పిచ్చి అభిమానులు. నిజంగా ఆ అభిమానంతోనే మిమ్మల్ని 2 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించారు. అది మీకు ఎలా అంటే తేరగా వచ్చేసినటువంటి ఒక ఆస్తిలాగా మీకు ఉందన్నమాట. ఒక బాధ్యతగా మీరు ఫీల్ అవ్వట్లేదని ఈ రోజున ప్రజలందరికీ తెలిసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు మొన్నటి వరకు కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో మరి
కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అలాగే మీరు 50 సంవత్సరాల పాటు సినీ రంగానికి చేసినటువంటి సేవకి మీరు తెచ్చుకున్నటువంటి అవార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, వాటన్నిటికీ కూడా ప్రజలందరూ మీరు ఒక గొప్ప యాక్టర్గా భావించారు. కానీ ఈరోజు అని చెప్తున్నాను కదా, మీకు అంత మరి కళారంగానికి కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా, ఎందుకంటే అలాంటి వ్యక్తులకి ఇంత దిగజారిపోయినటువంటి మాటలు అయితే రావు. మీ స్థాయిని మీరు దిగజారి చేసుకున్నారు. మరి అసలు ఆ ఊగడం ఏమిటి, ఆ మాట్లాడటం ఏంటి, అదేమన్నా మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకునే, ఎంజాయ్ చేసుకునేటటువంటి పబ్బుల్లా మీరు ఏమన్నా ఫీల్ అవుతా ఉన్నారా? ఇట్స్ అసెంబ్లీ అండి. ప్రజల కోసం మాట్లాడేటటువంటి ఒక గొప్ప ప్లేస్ అది. ఆ ప్లేస్లో మీరు నోట్లోని, ఎందుకంటే మీకు కెమెరా ఉంటే తప్ప మాటలు రావని ఇంకోసారి అర్థమైంది. ఎందుకంటే మరి ఆ మైక్ మీకు ఆ కెమెరా లాగా అనిపించకపోవటం, ఒక మాటని 10 సార్లు మీరు నాంచుకోవటం, ఆ నాంచుల్లో ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒక మాట మాట్లాడేస్తే హీరో అయిపోతాం అనుకున్నట్టుగా మీరు ఫీల్ అయినట్టుగా అనిపిస్తోంది తప్ప, అక్కడ ఏది కూడా మీరు ఒక విషయాన్ని పర్ఫెక్ట్గా మాట్లాడటానికి ప్రయత్నించారు అనేది మాత్రం నిన్న అసెంబ్లీలో నిజంగా చాలా నగుబాటుగా అనిపించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా హిందూపురం ఎమ్మెల్యేకు ఉన్నటువంటి కెపాసిటీ మాట్లాడేటటువంటి విధానంలో ఇదేనా అని ఈ రోజున బాధపడతా ఉన్నారు. అంత విషయం జరుగుతున్న, అంత టాపిక్ జరుగుతున్న కనీసం ఉన్నటువంటి సభ్యులు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ కనీసం స్పందించలేదు, ఖండించలేదు. దీనిలా చూస్తారు. నేను చెప్పా కదండి, అసలు కూటమి ప్రభుత్వ పెద్దలకి సంస్కారం అనేది లేదు. అసలు పోనీ కింద ఉన్న సభ్యులు, చంద్రబాబు నాయుడు గారు కిందే కూర్చుంటాడు కాబట్టి ఆయన ఏంటంటే అసలు ఫస్ట్ వారు మర్యాద ముందు పాటించరు. ఎందుకంటే గతం 14 నుంచి మనం ఆయన్ని, ఎందుకంటే మా వయసుకు తగ్గట్టుగా మేము చెప్తున్నాం, 14 నుంచి ఆయన్ని ప్రత్యక్షంగా అసెంబ్లీ సెషన్స్లో చూస్తున్న విధానాన్ని బట్టి ఆయన ఏమన్నా కొన్ని మాట్లాడకుండా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే పోన్లే నేను మాట్లాడలేకపోయినా వాళ్ళు మాట్లాడారు అని చంకలు గుర్తుకుంటాడే తప్ప దాన్ని ఖండించేటటువంటి ప్రయత్నం మాత్రం ఏనాడు నారా చంద్రబాబు నాయుడు చెయ్యలేదు. మరి అట్లాంటి వ్యక్తిని చూసి ఈయన ఏం నేర్చుకుంటాడు? రెండోది, స్పీకర్ అయినటువంటి వ్యక్తి ఆ యొక్క అసెంబ్లీని సజావుగా, సక్రమంగా, ఎవరైనా సరే వాళ్ళు టీడీపీయా వైసీపీయా అనేది కాదు, ఆ సెషన్స్లో అక్కడ ఎవరు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ మాట్లాడకుండా ఖండించాల్సినటువంటి బాధ్యత స్పీకర్కు ఉంది. సో స్పీకర్ అయినా, డిప్యూటీ స్పీకర్ అయినా ఆ మాటల్ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు అంటే అసలు వాళ్ళకి అర్హత లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్హత లేని వాళ్ళు అధికారం చెలాయిస్తే ఈ రకంగానే ఉంటుంది. ఒక పద్ధతి ఉండదు, ఓ పాడుండదు, ప్రజలకి మంచి చేయటం అనేది ఉండదు. వాళ్ళ యొక్క అవసరాలు ఉన్నంత వరకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం అనే చందంలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళ 164 మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా ఉందే తప్ప, అసలు అది ఒక అసెంబ్లీ, దాన్ని ఒక పద్ధతిగా మనం మూవ్ చేసుకోవాలి. అలాగే సంబంధం లేని వ్యక్తుల్ని, ఆ టైంలో లేనటువంటి వ్యక్తుల్ని మాట్లాడకూడదు అనేటటువంటి ఒక రూల్ ఏదైతే ఉందో అది పాటించకుండా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని అదేంటి నోటికొచ్చినన్ని భూత పురాణాలు మాట్లాడాలి అనేటటువంటి సంస్కారంలో వాళ్ళు ముందుకు పోతుంటే ఇక వాళ్ళ గురించి ఇంకా మాట్లాడుకోవటానికి ఏముంటుందండి? దేవాలయం లాంటి అసెంబ్లీలో అటువంటి సంస్కారహీనంగా మాట్లాడటం అనేది ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలు మీకు ఓటేసింది ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓటేసి ఈ రోజున అసెంబ్లీలో ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, సంస్కారహీనంగా మాట్లాడటం అనేది సరైనది కాదని చెప్తున్నారు. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఎంత మేలు పొందారు, అటువంటి కుమారుడికి ఈ రకంగా మాట్లాడటం అనేది తన వ్యక్తిగతానికి ఉద్దేశం చెప్పుకుంటే పునిషంగా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.